శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ తులసీదాత్రి కళ్యాణానికి సంబంధించిన వీడియో అనమాట. అప్లోడ్ చేద్దామమ్మా అందాం అన్నట్టే చేస్తున్నాను. ప్రతిదీ కూడా టైంకి అప్పటికప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తులసీదాత్రి కళ్యాణం ఎలా చేసుకుంటాము, దానికి సంబంధించిన విషయాలు నాకన్నా పెద్ద ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు, కానీ మనకంటూ కొంతమంది చూస్తారు కదా, నాకు తెలిసిన కొన్ని కొత్త విషయాలు ఏమైనా ఉంటే తెలుస్తాయి కదా అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఇది మిమ్మల్ని కంపల్సరీ అడుగుతాను. మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ మన ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఆదివారం పడిందండి తులసీదాత్రి కళ్యాణం. ఈసారి 2వ తారీఖున తులసమ్మ కళ్యాణం చేసుకుంటారనమాట. అంటే శనివారం ఏకాదశి వచ్చింది, ప్రమోదిని ఏకాదశి ఆ రోజు వచ్చిందనమాట మనకి ఈ సంవత్సరం. 1వ తారీఖున శనివారం వచ్చింది. స్వామివారు ఆ రోజు నిద్దట్లోంచి లెగుస్తారనమాట. శ్రీమన్నారాయణుడు లెవరు అంటే ముక్కోటి ఏకాదశికి లెగుస్తారు. ఈరోజు మేలుకుంటారనమాట. ముక్కోటి దేవతలకి ముక్కోటి ఏకాదశి రోజు దర్శనమిస్తే ఈరోజు మేలుకుంటారు. తొలి ఏకాదశికి పడుకున్న ఆయన ఈవేళ కొంచెం మేలుకుంటారనేసి చెప్తారనమాట. సో కాబట్టి మనం ఆ రోజు మన్నాడేమో మనకి తులసీదాత్రి కళ్యాణం అవుతుంది. మీరు ఏకాదశి నియమాలు పాటించాలనుకుంటే కంపల్సరీ పాటించండి. ఉపవాసం చేసే ఉద్దేశం ఉంటే మీకు అన్ని విధాలుగా బాగుంది, ఒంట్లో బాగుంది, పర్వాలేదు అనుకుంటే మట్టుకు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి తర్వాత మన్నాడు కంపల్సరీ ద్వాదశికి పారాయణ చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు ఎవరికన్నా బ్రాహ్మణులకి స్వయంపాకదానం శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఇవ్వండి, దానం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఇచ్చి దాన్ని బట్టి తర్వాత కొద్దిగా అల్పాహారం తీసుకోండి. ఇంకేంటంటే ఏకాదశికి ఉపవాసం ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే అవసరం లేదండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే ఏకాదశికి ఉపవాసం ఉండండి. తర్వాత ఏంటంటే ఆ రోజు నిషిద్ధ ఆహారాలు తినటం మానేయండి. ఉసిరికాయ దీపం వెలిగించుకోవడానికి ప్రయత్నించండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు అందులోకి తులసి కళ్యాణం ఒకటైతే ఏకాదశి శనివారం కలిపి వచ్చింది కార్తీక మాసంలో, కాబట్టి ప్రత్యేకమైన రోజు కాబట్టి కంపల్సరీ దీపం పెట్టుకోవడానికి పిండి దీపాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తులసమ్మ కళ్యాణం రోజు విషయానికి వస్తే అమ్మవారిని ఆ రోజు అంటే మనకి తులసి కళ్యాణం సాయంత్రం చేసుకోవాలన్నమాట. సాయంత్రం ఆ రోజు బృందావనంలోకి శ్రీమన్నారాయణుడు వస్తారంట. కాబట్టి ఆ రోజు నారాయణుడితో కలిసి ఉన్న తులసమ్మని ఆరాధించడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్తారు. కాబట్టి ఆ రోజు మీరు కంపల్సరీ మనం ఏ తులసమ్మ కోట అయితే ఉందో అందులోనే ఉసిరి రొబ్బ, మనకి బయట ఉసిరి మొక్క తెచ్చుకొని పెట్టుకున్నా పర్వాలేదు పక్కన, లేదంటే ఉసిరి రొబ్బ వేసుకున్నా పర్వాలేదు అనమాట. చాలా మంచిదండి. ఆ రోజు కంపల్సరీ ఉసిరి రొబ్బ వేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే నారాయణుడు తులసమ్మని చూడడానికి సంవత్సరంలో ఒక్కరోజు బృందావనానికి వస్తారని చెప్తారు కాబట్టి నారాయణుడు, కాబట్టి కంపల్సరీ వేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఉసిరికాయ దీపాలు తులసమ్మ దగ్గర పెట్టండి. అమ్మవారి ఎదురుగుండా పీట అయ్యండి, దాని మీద శంకుచక్రనామాలు, అష్టదళ పద్మం, స్వామివారి పాదాలు, ఇవన్నీ కూడా తిరునామం, ఇవన్నీ పసుపు రాసి పీటకి అందంగా ముగ్గు పెట్టి అలంకరించుకోండి. తులసమ్మకి ఆ రోజు ఎంత ముగ్గులు పెడితే అంత ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నారాయణుడు ఆవిడ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మీరు ఎంత అలంకరిస్తే తల్లి అంత ఆనందపడుతుంది అనమాట. దాంతోపాటు అమ్మవారి దగ్గరే ఆ రోజు సంవత్సరం ఒత్తి అంటారు కదా, 365 రోజులు ఒత్తి అది వేసుకోండి. దాంతోపాటు ఉసిరికాయ దీపాలు వెలిగించండి, పిండి దీపాలు వెలిగించండి. దాంతోపాటు అదే కాకుండా నార్మల్ మట్టి ప్రమిదల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపాలు కూడా పెట్టుకోండి. ఆ రోజు ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టుకుంటే అంత ఇదన్నమాట. ఎందుకంటే తులసమ్మ కోట ఆనందంతో కాంతులతో వెలిగిపోతూ ఉంటే నారాయణుడు చూసి ఆనందపడతాడనమాట. ఎందుకంటే నారాయణుడు వస్తున్నాడని మనం అలంకరిస్తే తులసమ్మకి నచ్చుద్ది. తులసమ్మ ఆనందపడిందంటే దానికి నారాయణుడు ఇంకా తృప్తి చెంది ఆనందపడతాడు. కాబట్టి మనకు వాళ్ళిద్దరూ అష్టైశ్వర్యాలు కలిగిస్తారనేది చిన్న ప్రతీతి ఉందన్నమాట. దాంతోపాటు స్వామివారికి అమ్మవారికి వేయడానికి వత్తి పత్తి అంటారు కదా, గజ్జె వస్త్రాలు అంటారు, వీటిని కూడా తయారు చేసుకోండి. దాంతోపాటు స్వామివారికి వేయడానికి 9 పేటలతో వేసిన జంజం పోగు ఉంటుంది కదా, దాన్ని పసుపు రాసి అది స్వామివారికి వేయండి. అమ్మవారికి కట్టడానికి పసుపు కొమ్ముతో ఒక దారం తయారు చేసుకోండి. కొమ్ము పెట్టి అమ్మవారికి కట్టినట్టు భావించడానికి. మీకు కుదిరితే స్వామివారికి అమ్మవారికి తులసిమాతకి శ్రీమన్నారాయణుడిగా ఇద్దరికి కూడా కావాలనుకుంటే బట్టలు పెట్టాలనుకుంటే పెట్టుకోండి. దాంతోపాటు స్వామివారి విగ్రహాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు ఆ రోజు కుండీలో పెట్టుకోవచ్చు. రాధాకృష్ణులు కానివ్వండి, లేదంటే లక్ష్మీనారాయణలు ఇవే ఉన్న చిత్రపటం కానీ విగ్రహాలు కూడా మీరు కుండీలో పెట్టుకోవచ్చు అనమాట. దాంతోపాటు స్వామివారికి ఆ రోజు అటుకులు, చలివిడి, వడపప్పు, పానకం ఇవి నైవేద్యాలుగా పెట్టుకోవాలని చెప్తారు కంపల్సరీ. మిగిలిన మీ ఓపిక అనమాట, ఏదైనా చేసి మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అరటిపల్లి ఇవన్నీ పెట్టుకుంటాం. ఎవరికన్నా కుదిరితే తాంబూలం ఇస్తే ఇవ్వండి, మీ
ఓపిక అది మనం ఇంక అంత చెప్పలేం కదా. ఎవరి ఓపిక ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి మీకు కుదిరితే మట్టుకు కంపల్సరీ తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఆ రోజు స్వామివారు మన ఇంటికి ఏకాదశికి ద్వాదశికి, చిలుక ద్వాదశికి తులసమ్మని చూడడానికి విచ్చేశారు కాబట్టి మీకు కుదిరినన్ని పాటలు మీకు వస్తే కీర్తనలు పాడుకోండి. తులసమ్మ కోట ఎదురుగుండా కూర్చుని దాంతోపాటుగా స్వామివారి నామకి పారాయణ చేసుకోవడం, పాటలు పాడడం, ఏదైనా స్తోత్రాలు పఠించడం ఇవన్నీ చదువుకోవచ్చు అనమాట. ఆ రోజు ఉపవాసం ఉండాలా. తులసి కళ్యాణం రోజు అంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద్వాదశికి మనం పారాయణ పెట్టుకుంటాం. ఏకాదశికి ఉపవాసం ఎలాగ చేస్తారు మ్యాక్సిమం. చేస్తే అది చేయండి. లేదంటే కనుక నార్మల్గా ద్వాదశికి పారాయణకి ఎలాగ చేసుకుంటాం కదా, అది చేసుకోండి అంతే. ఇంకా ఇదిగో నేను మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. స్వామివారికి వేయడానికి, అమ్మవారికి వేయడానికి పసుపు బొందులు, దాంతోపాటు వత్తి పత్తి అని చెప్పాను కదా, అదే గజ వస్త్రాలు ఉంటాయి కదా, దూది వస్త్రాలు, అవి కూడా వేయాలి. మీకు ఒకవేళ చేయగలిగితే డైరెక్ట్ వస్త్రం తెచ్చేసి వేయాలనుకుంటే వేసుకోండి. దాంతోపాటు అమ్మవారికి సమర్పించడానికి గంధము, అక్షతలు, పుష్పాలు, మంచి పుష్పాలు పెట్టుకోండి. ఆ రోజు అమ్మవారిని ఎంత అలంకరిస్తే అంత ఇష్టం అనమాట. ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఆయన ఏ అలంకార ప్రియుడు చెప్పండి? తులసమ్మ అంటే తులసి మాలలు అంటే ఆయనకి ఇష్టం. తులసిని అలంకరించుకుంటూ ఉంటాడు కాబట్టి నారాయణుడు ఆయనకి చాలా ఇష్టము. ఆ తులసినే ఇంకా మనం నారాయణుడితో కలిపి ఇద్దరిని అలంకరించమంటే ఆయన ఇంకా ఆనందపడతాడు. కాబట్టి ఎక్కువ పువ్వులు అవి తీసుకుని అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా తిరునామము, శంకు చక్రాలు ఇవన్నీ వేసి అలంకరణ చేసుకోండి. పీట మొత్తం అందంగా అలంకరణ పెట్టుకోండి. ఆ రోజు చెప్తున్నాను కదా, సంవత్సరం వత్తు అంటే మనం తులసమ్మ దగ్గర మనకి ఏదైనా కుదిరి మనం వెలిగించకపోవచ్చు. ఒక్కొక్కసారి అమ్మ దగ్గర మనం దీపారాధన చేయకపోవచ్చు. అటువంటి ఏమన్నా ఉంటే దోషాలు ఏమన్నా ఇది అవ్వడానికి గాను మనం కంపల్సరీ 365 రోజు అదే సంవత్సరం వత్తు అంటారు కదా, 365 వత్తు అది కంపల్సరీ తులసమ్మ దగ్గర వేసుకుంటాం అనమాట. అది కూడా వేసుకోండి. దాంతోపాటుగా స్వామివారికి నైవేద్యాలు చెప్పాను కదా, చలిమిడి, వడపప్పు, అటుకులు, బెల్లం కలుపుతాం కదా అది, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం ముక్క ఇవన్నీ కూడా మొత్తం అన్నీ తెచ్చుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. దాంతోపాటు మీరు ఇంకో చిన్న పని ఏం చేస్తారంటే ప్రతి నెల కూడా మనకి ప్రతి మాసంలో కూడా 2 ద్వాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి నెలలో కూడా మనకి సంవత్సరానికి కృష్ణపక్షం, శుక్లపక్షంలో మనకి 2 ద్వాదశులు చప్పున సంవత్సరానికి 24 ద్వాదశులు వస్తాయి. ప్రతి ద్వాదశికి కూడా మీరు ఏం చేస్తారంటే తులసమ్మ కుండీలో తులసమ్మ కంకులు ఉంటాయి కదా, విత్తనాలు, అవి వేసేసుకోండి కుండీలో. ఎందుకంటే కొంతమంది దృష్టి తగలొచ్చు మన తులసమ్మకి, మనం చెప్పలేం, అది ఏదన్నా కావచ్చు. కాబట్టి తులసమ్మ నిద్ర చేయకూడదు అంటారు. కాబట్టి మనం ప్రతి నెల కూడా ఈ విత్తనాలు తులసమ్మకి సంబంధించిన విత్తనాలు, కంకులు ఏవైతే ఉన్నావో అవి మనం వేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి నిద్ర చేసిన ఈ మొక్కలు ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి తులసమ్మ అనేది నిద్ర చేయకుండా ఉంటుంది. దానివల్ల మనల్ని ప్రతి ద్వాదశికి కూడా తులసమ్మ కోటలో ఈ విత్తనాలు అయితే వేసుకోమని చెప్తూ ఉంటారనమాట. దాంతోపాటు మీరు కోస్తారు కదా ఈ తులసి విత్తనాలు, కోసినప్పుడు అవి ఎవరు ఉమ్మేయని చోట, తొక్కని చోట, అంటు ముట్టు తిరగని చోట తులసమ్మ మొక్కలు పెంచుకుంటూ ఉండండి. ఒక వనంలా పెంచుకోండి. అక్కడ చాలా ఇష్టం అనమాట నారాయణుడికి తులసమ్మలు ఎక్కువ పెంచుకుంటే. అవి కూడా మనకి ఎప్పుడైనా స్వామివారికి పూజ చేయాలంటే కోటలో తులసమ్మ ఎప్పుడు కొయ్యకూడదండి. కోటలో తులసమ్మని ఎప్పుడు తుంచకూడదు. కాబట్టి మనం వేరే చోట ఎక్కడన్నా మొక్కలు అలా వేసుకుంటూ ఉన్నామంటే అవి నారాయణుడికి తులసి దళాలతో శనివారం కానీ, ఏకాదశికి కానీ ఎప్పుడన్నా మనకు కుదిరినప్పుడు స్వామివారికి అర్చన చేయడానికి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అవి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మాలలు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి అలా తులసి వనాన్ని మెయింటెనెన్స్ చేయండి. స్వామివారికి చాలా ఇష్టం అండి. ఆయన బృందావిహారి కాబట్టి అలా తిరుగుతూ ఉంటాడంట తులసి వనాల్లో. అవి కాబట్టి కంపల్సరీ పెట్టుకోండి. ఆ రోజు కంపల్సరీ దీపాలకి లెక్క ఉంటుందండి. దీపాలకి పిండి ప్రమిదలు అయితే 3, 5, 7 అలా పెట్టుకుంటారు. ఉసిరికాయ దీపాలు కూడా 3, 7, 5, 9, 11 అలా పెట్టుకుంటారు. సరి సంఖ్యలో పెట్టుకోరనమాట, బేస్ సంఖ్యలో పెట్టుకుంటూ ఉంటారనమాట. తులసమ్మ దగ్గర కానీ, ఉసిరికాయ దీపాలు కానీ, తులసమ్మ దగ్గర పిండి దీపాలు కానీ, నార్మల్ మామూలు మట్టి ప్రమిదల్లో పెట్టే దీపాలు కానీ బేస్ సంఖ్యలో మొత్తం అన్నీ కలిపి 21 లెక్క రావడం, 31 లెక్క రావడం, 41 లెక్క రావడం, అలా 25, 37 అలా లెక్క వచ్చేలా పెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మీ దీపాలు లెక్క చూసుకొని పెట్టుకోండి. రౌండ్ ఫిగర్ అయిన తర్వాత 365 ఒకటి, ఇంకా ఒకటి సంఖ్య అదే బేస్ సంఖ్య 365 వత్తు
బేస్ సంఖ్య అవుతుందన్నమాట. కాబట్టి అలా పెట్టుకోండి. మా సైడ్ అయితే ఇలా చెప్తారు. సో మన ఇంట్లో ముందు నుంచి ఉన్న పద్ధతి పడిగట్టిది కాబట్టి అలా పెట్టుకుంటాను. మన దగ్గర ఉన్న చిన్న లక్ష్మీనారాయణ విగ్రహం ఉంటుంది. అది ఎప్పుడు నిత్యం తులసికోటలోనే ఉంటుంది. చాలామందికి తులసమ్మ రావడం అనేసి, గౌరమ్మ రావడం అనేసి తులసమ్మకి సంబంధించి తులసికోటలో చిన్న శివలింగంలో రావడం ఉంటుంది. అది కూడా చాలామంది పెట్టుకుంటారండి. అది కూడా మంచిదే. చాలామంది తులసికోటలో విష్ణు విగ్రహాలు పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, మంచిది. ఎందుకంటే తులసమ్మకి నీళ్లు మనం పోసినప్పుడు ఆ తులసి ఆకుల నుంచి పడ్డ నీరు శ్రీమన్నారాయణుడి మీద పడితే చాలా మంచిది. ఆయనకి ఇష్టం అది. తులసి దళాలతో అర్చనైనా తులసి జలాలతో అభిషేకం అన్న ఆయనకి ఇష్టం అనమాట. కాబట్టి ఆనందపడతాడు. కాబట్టి మెయింటెనెన్స్ చేయాలి. అంటూ ముట్టు తగలకుండా మనం ఇప్పుడు దానికి తగ్గ ఉపచారాలు చేసుకుంటూ మెయింటెనెన్స్ చేస్తే పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మెయిన్ ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉంటే వాళ్ళు కంపల్సరీ తులసమ్మకి దండం పెట్టుకోండి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే దండం పెట్టుకోండి. దానివల్ల మంచి వరుడు లభిస్తాడు అనేసి చెప్తారనమాట. తులసమ్మకి పూజ చేయడం వల్ల కంపల్సరీ ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు పని చేయండి. తులసమ్మకి కంపల్సరీ ఉప్పు కానీ నిమ్మకాయ కానీ ఏదైనా తీసుకెళ్ళి కంపల్సరీ దిష్టి తీయండి తులసమ్మకి. నేను ఇది కంపల్సరీ చెప్తాను. కంపల్సరీ ప్రతి సంవత్సరం నేను చేసుకుంటాను కూడా. ఎందుకంటే ఆ రోజు కంపల్సరీ ఎవరో ఒకళ్ళు వస్తారండి తులసమ్మని చూడడానికి. చాలామంది వస్తారు మన ఇంటికి కానీ, మన ఇంటి పక్క వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కంపల్సరీ వస్తారు తులసమ్మని చూడడానికి. అలా తులసమ్మని చూడడానికి వచ్చినప్పుడు ఎవరి దృష్టి ఎలా ఉంటుంది అని మనం చెప్పలేం. అది ఏదైనా అవ్వచ్చు. ఆవిడ మీద అంటే అందరి కళ్ళు ఒకలా ఉంటాయని నేను చెప్పనండి. అనుకోవచ్చు. మంచి చూపుతోనే చూడొచ్చు. అయ్యో భలే ఉంది, భలే తయారు చేశారు అమ్మవారిని అనేసి ఎవరైనా చూడొచ్చు. కానీ అది ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ దృష్టి కొంతమంది దృష్టి పడితే అంటారు కదా, నరుల గోలకి నల్లరాళ్ళు బద్దలసిపోతాయి అనేసి అలాగా నిద్ర చేసేస్తాయండి తులసమ్మలు అవిని. కాబట్టి అది కంపల్సరీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఒకసారి. కార్తీక మాసంలోనే తులసమ్మ కళ్యాణం అయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా అయింది 2 days 3 days అవుతుంది. పౌర్ణమి అయిన తర్వాత అనుకుంటా తులసమ్మ నిద్ర చేసింది అనమాట. ఇదేంటి ఇలా చేసింది అనుకుంటే మాకు అర్థం కాలేదు. అప్పుడు అనుకున్నాం, అప్పటి నుంచి మేము కంపల్సరీ తీసుకుంటాను. దిష్టి అయితే కంపల్సరీ తీస్తాను. నా వల్ల అయింది, నేను చేయగలిగిన వరకు నేను చేస్తాను. ఇంకా తర్వాత అంతా కూడా భగవంతుడి దయ కదా. ఇంకా మనం ఇంకా అప్పుడు దేవుడి మీద వదిలేసి మన భారం ఇంకా భగవంతుడి మీద వేసి ఇంకా దండం పెట్టుకోవడమే. కంపల్సరీ దిష్టి అయితే తీయండి. దిష్టి తీయటం వల్ల ఏదన్నా దోషం ఉన్నా కూడా పోతుందని నమ్మకం కాబట్టి పోతుంది. ఇంకా నారాయణుడే ఆవిడకి రక్ష, ఆవిడ మనకి రక్ష. కాబట్టి కంపల్సరీ చేయండి. ఇంకా ఒకవేళ మీకు తులసమ్మ ఆనవాయితీ లేదంటే కనుక ఏదన్నా గుడిలో తులసమ్మలు వేస్తారు. మొక్కలు కంపల్సరీ విష్ణాలయాల్లో తులసమ్మ ఉంటుంది, తులసి కోట ఉంటుంది. అక్కడికి వెళ్ళి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజ చేసుకుని రండి. చాలామందికి తులసమ్మ ఇంట్లో ఆనవాయితీ ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. దాంతోపాటు నారాయణుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రండి. ఎక్కడ విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ, రామాలయం కానీ ఏ గుడి అయినా పర్వాలేదు, వెళ్ళి కంపల్సరీ దండం పెట్టుకుని అయితే రండి. దాంతోపాటు ఏంటంటే ఎవరి ఇంటిలో తులసమ్మ కళ్యాణం మీకు చెప్పినా కంపల్సరీ వెళ్ళి దండం పెట్టుకుని రండి. దాంతోపాటు మీకు తులసమ్మ కళ్యాణం చేసుకుని ఆనవాయితీ లేదంటే ఎవరింటికన్నా వెళ్ళి మీరు దండం పెట్టుకున్నా పర్వాలేదు. ఎవరైనా చేసుకున్నప్పుడు వెళ్ళి చూసినా కూడా మంచిదే అనమాట. కాబట్టి మీకు తోచిన విధంగా కుదిరిన విధంగా చేసుకోండి. ఇంట్లో ఆనవాయితీ పద్ధతి పడిగట్టు ఉంటే మాత్రమే చేసుకోండి, లేనిది మాత్రం చేసుకోవద్దు. ఉన్నంతలో చేసుకోండి. హంగులు ఆర్భాటాలకు మాత్రం పోవద్దు. ఎప్పుడు కూడా మీకు ఎంతలో ఉందో అంతలోనే చేసుకోండి. ఎంతలో కుదురుతుందో అంతలోనే చేసుకోండి. గొప్పలకు పోయి మాత్రం తిప్పలు తెచ్చుకోవద్దు. తర్వాత మనం పడ్డామంటే లెగదీసే వాళ్ళు ఉండరు. కనీసం దీపం పెట్టి ఓపికన్నా ఉండాలి కదా మనకి. కాబట్టి దాన్ని బట్టి చేసుకొని అన్ని ఆనందంగా చేసుకోండి. ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతే. శ్రీమాత్రే నమః.